ముందే చెప్తే వినలేదు. ఇప్పుడు చూడండి, ఇండియా మొత్తం పరుగు పోగొట్టుకున్నాడు షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ డంకీ సినిమా డిసెంబర్ 21 అంటే సలార్ కంటే ఒక రోజు ముందు రిలీజ్ అయింది. 22న సలార్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ బయటకు వచ్చాయి. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ చెప్పే ముందు ప్రభాస్ షారుఖ్ ఖాన్ ని ఎంతలా తొక్కేశాడో చెప్తా. చాలా మంది అనుకుంటారు ప్రభాస్ ప్రశాంత్ నీల్ లాంటి పెద్ద డైరెక్టర్ తో సినిమా తీశాడు కాబట్టి షారుఖ్ ఖాన్ ని కొట్టగలిగాడని. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే షారుఖ్ ఖాన్ డుంకి తీసింది ఎవరో కాదు, ఒకప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. బాహుబలి రాకముందు వరకు ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అని గూగుల్లో సెర్చ్ చేసినా, బయట ఫిలిం క్రిటిక్స్ అడిగినా చెప్పే సమాధానం రాజ్ కుమార్ హిరానీ. ఇంతకు ముందు భారీ బడ్జెట్ సినిమాలంటే ఈయనవే. అలాంటి డైరెక్టర్ వేసుకొచ్చి కూడా షారుఖ్ ఖాన్ రికార్డ్ కొట్టలేకపోయాడు. ఇంతకీ డుంకి మొదటి రోజు కలెక్షన్స్ ఎంత అంటే 55 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసింది. ఈ టార్గెట్ ని సలార్ ఈజీగా కొట్టేసింది. సలార్ మొదటి రోజు కలెక్షన్స్ 150 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్. ఈ కలెక్షన్స్ చూసాక షారుఖ్ ఖాన్ ని ప్రభాస్ ఎంతలా తొక్కేశాడో అర్థమవుతుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అని పిలువబడే షారుఖ్ ఖాన్ కి ఇంత ఘోరమైన అవమానం జరిగింది. దీనికన్నా తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నా సరిపోయేదేమో. ప్రెసెంట్ ట్రూ పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాసే. ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ లోనూ మినిమం ఓపెనింగ్ తీసుకురాగలడు. ప్రభాస్ సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా తన పోటీ లేరు ఇప్పుడు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాసే. మీరు సలార్ మూవీ చూసుంటే మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేయండి.